ఈరోజు పొద్దున ఒక ప్రెస్ మీట్ లో భాగంగా నిన్న విమర్శించిన దాని మీద నేను ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒక కాంగ్రెస్ నాయకుడు పూటకో పార్టీ మారుతాడు అని చెప్పడం జరిగింది. కానీ ఆయన మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏమని? ఆయన స్థాయి ఎంత, ఆయన ఏం పని చేస్తుండే అని చెప్తున్నాడు. నేను నా వృత్తి వ్యవసాయం, నా వృత్తి పాలది. నేను ఎలక్ట్రీషియన్ గా కటింగ్ ప్లేయర్లు ఉంటాయి, స్కూల్ డ్రైవర్లు ఉంటాయి. ఈ వైస్ చైర్మన్ అనే భిక్ష ఇవాళ ఆనంద్ గారు పెడితేనే నీకు భిక్ష. నేను డబ్బులు ఖర్చు పెడితే నువ్వు వైస్ చైర్మన్ అయినవు. అయినా కూడా నేను ఒక ఆనంద్ గారి గౌరవంతో ఊకున్నా. నా స్థాయి గురించి మాట్లాడడం ఏంది? నువ్వు 2014లో నువ్వు ఎవరికి అమ్ముడు పోయినావని చెప్తున్నావు. అదే మొగోడవైతే నువ్వు నేను 2014లో అయ్యాల సవియ జైనదీన్ అని మా మిత్రుడు చనిపోయిండు. మేమిద్దరము మహమూద్ గాని నేను గాని నా ఇంట ఉన్న నలుగురు కూడా తిరగడం జరిగింది. కానీ ఆ రోజు సత్యం సైట్ మీద నేను నిలబడ్డా. టీఆర్ఎస్ పార్టీ నాకు ఒక బీఫామ్ ఇచ్చింది. ఆ పార్టీకి గుర్తు మీదే నిలబడ్డా అని నేను ఎవరికన్నా అమ్ముడు పోయినట్టు నువ్వు నిరూపిస్తే నాకున్న ఆస్తులని రాసిస్తా నీకు. నువ్వు అంత మొగోడు అయితే నిరూపించాలి. దీనికి నిరూపించింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఎవ్వడు సహించే ప్రసక్తి లేదు. నీ భిక్ష ఇవాళ ఆనంద్ గారి భిక్ష. నేను మాట్లాడింది ఏంది, నువ్వు చేసేది ఏంది? నా పర్సనల్ విషయాలకు నువ్వెవరు భయ్ చెప్పనీకే? నేను పాలు అమ్మినా, నేనే చెప్తున్నా. నా వృత్తి వ్యవసాయం. మా నాయన వ్యవసాయం చేసిండు. మాకు 30 ఎకరాల పట్టదారు భూమి. నేను చూసుకో. ఇయ్యాల మేము ఎవంతా అడక తినలే, వేసిన రోడ్ల మీద బిల్లు లేపలే. ఇలా నువ్వు పర్సనల్ విషయాలకు పోయి పర్సనల్ గా మాట్లాడి అనేది చాలా తప్పు. నేను మాట్లాడింది ఏంటంటే పుట్టకో మాట. నువ్వు ఆనంద్ ఏం డెవలప్ చేయలేడు, ఏం చేయలేడు అన్నావు. నువ్వు ఆనంద్ డెవలప్ చేయకపోతే నేను ఒక్కటే చెప్పిన నిదర్శనం. ఒక బ్రిడ్జ్ ఒక్కటే చాలు పోయి వేరేది ఏం అవసరం లేదని చెప్పిన. నువ్వు ఇంకోటి కూడా మాట ఏమన్నావు అంటే ఫీల్డ్ వర్కర్ను పెట్టామన్నావు. ఎవడు ఫీల్డ్ వర్కర్లు? పుట్టకో పార్టీ మారేటోడు ఫీల్డ్ వర్కరా? నేను ఫీల్డ్ వర్కరా? అంటే ఒక ప్రెస్ సోదరులందరూ కూడా ఇలా వచ్చి పెడితే అందరూ కూడా ప్రెస్ సోదరులు మా అన్నదమ్ములు అంతా కూడా పేడ్ వర్కాలరా నువ్వు అనే ఉద్దేశం? వీడియోలు పెట్టేటోళ్ళంతా పేడ్ వర్కాలరా? ప్రెస్ రాష్ట్ర వాళ్ళంతా కూడా పేడ్ వర్కాలరా? నువ్వు మాట్లాడే స్థాయి ముందు నా పర్సనల్ విషయాలకు పోతే మంచిగా ఉండదు. ఇంకోసారి కూడా చెప్తున్నా, నేను ఎవ్వరి లొంగి ఉండలే, ఎవరి అయ్యకు కూడా భయపడే అవసరం నాకు లేదు. నా పర్సనల్ విషయాలకు వస్తే చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఎవరిని కూడా ఎవరి అయ్యకు భయపడే కొడుకుని గాను. నేను కష్టపడి పైకి వచ్చిన కొడుకుని నేను. ఈ వీడియోలో నువ్వు చెప్తున్నావు వాడు ఈ స్క్రూ డ్రైవర్ పెట్టాడు, కటింగ్ డ్రైవర్ పెట్టాడు, అన్ని చేస్తారు. భయ ఏమంత దొంగతనం చేయలే. మనిషి